నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కార్యకర్త గాయపడ్డాడని తెలిసి పరామర్శ కోసం ఆగితే జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా ఎస్పీ గారే అడ్డుకున్నారు. అయా, మీరు కాన్వాయ్ దిగమాకండి, ఇట్ మే లీడ్ టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మీరు దయచేసి మీ వాహనంలోకి ఎక్కేయండి, మీ వెహికల్లోకి ఎక్కేయండి అని చెప్పి వెనక్కి తిప్పి పంపించారు. ప్రభుత్వం ఎంతో శ్రద్ధతోటి చాలా జాగ్రత్తతోటి తీసుకున్న కార్యక్రమాన్ని ఎస్పీ గారు త్రికరణ శుద్ధిగా ఆచరించారనమాట. అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎందుకు ఆగారు? వాస్తవంగా ఆయన బంగారుపాళ్యం ఈరోజు షెడ్యూల్ ఉంది, అందరికీ తెలిసిందే. మామిడి రైతులు తోతాపురి మామిడి మూడు జిల్లాలకు చెందిన తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యని మార్కెట్ యార్డ్ దాకా వెళ్ళి తెలుసుకోవాలని ఆయన అనుకున్నారు, మాట్లాడాలని అనుకున్నారు. దానికి పర్మిషన్ దగ్గర సరే జగన్మోహన్ రెడ్డి ఏది మొదలెట్టినా సరే దానికి ఏదో ఒక వివాదం ఎదురు కావటం, లేకపోతే అప్పటికప్పుడు కొత్త వివాదం ఎవరో ఒకళ్ళు సృష్టించడం అవుతుంది. గడిచిన 4 పర్యటనలు 5 పర్యటనలో కూడా ఆయనకి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మోరోవర్ ఈసారి ఆయన సెక్యూరిటీ మీద ఎక్కువ కన్సర్న్ ఉంది. ఎందుకంటే రోప్ పార్టీలు లేవు, మరి ఎందుకో వినుకొండ దగ్గర నుంచి ఆపేశారు, రోప్ పార్టీ ఇవ్వట్లా. అండ్ ఆయన జెడ్+లో ఉండాల్సిన 56 మంది నుంచి 58 మంది దాకా ఉండాలి. అందుకు గాను ఆయన దగ్గర ఉన్నది జెడ్+ కేటగిరీ 16 ఆర్ 18 ఉన్నారు, 20 కూడా లేరు. సరే, అదొక పద్ధతి, ఆ వ్యవస్థ వేరు. ఇప్పుడు ఇవాళ వచ్చింది ఏంటి? ఆయన పులివెందుల నుంచి బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చేరుకుంటే ఇప్పుడు జనం పోటెత్తారు. అంటే అందులో ఎంతమంది అసాంఘిక శక్తులు ఉన్నాయనేది మళ్ళీ ఎస్పీ గారు, డీజీపీ గారు వాళ్ళందరూ కలిసి కూర్చొని చెబుతారు, అది వేరే విషయం. ఎక్కువగా చూస్తే మరి ఆ జనం వచ్చిన మొమెంటం అదంతా చూస్తుంటే మరి ఎక్కడా పోలీసులు, ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ చెబుతున్న అసాంఘిక శక్తుల జాడ అయితే ప్రస్తుతానికి కనపడలేదు. ఏమో లోపల వెనకాల ఉంటే ఉండుండొచ్చు. అందుకనే నిన్న రాత్రి కల్లా ఏం చేశారంటే రోడ్డు మీద వేసిన ఈ ఫ్లెక్సీలన్నీ కూడా తీయించేశారు. వాస్తవంగా పర్మిషన్ ఇచ్చింది పోలీసులే, మళ్ళీ వాళ్ళకి సమాచారం అందింది, నో ఇది వీఐపీ సెక్యూరిటీకి సంబంధించి థ్రెట్ వస్తుంది, దీని నుంచి షాట్ నుంచి ఆ ఫ్లెక్సీల షాట్ నుంచి ఆయన మీద అటాక్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళకే కథ చెప్పేసి అవన్నీ తీయించేశారు. ఇదేంటంటే పర్మిషన్ తెచ్చుకుంది మేమే కదా, మరి మాకెందుకు ఇయ్యరు అంటే లోకల్గా ఉన్న ఒక మండల తెలుగుదేశం ప్రెసిడెంట్ కంప్లైంట్ ఇచ్చారట. అండ్ వెంబడే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు చాలా బాధ్యతతోటి ఆ ఫ్లెక్సీలు తొలగించేశారు. మరి అంతే కదా, తెలుగుదేశం ప్రెసిడెంట్ కంప్లైంట్ ఇస్తే తీసేయాల్సిందే. సో తీసేశారు, అదొక గొడవ, అదంతా అయిపోయింది. మళ్ళీ ఆ వర్షంలోనే తీసేశారు. సరే, ఈరోజు ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ మొత్తం ఈ తోపులాటలో ఎక్కడో కార్యకర్త గాయపడితే నేను పరామర్శిస్తానండి అని అంటే ఎస్పీ ఆయన వెంబడే నేరుగా ఉన్నాడు. అంటే ఎస్పీకి ఎలాంటి ఉద్యోగం ఇచ్చారో చూడండి ఈ ప్రభుత్వంలో. నేరుగా వాస్తవంగా దానికోసం సపరేట్ ఫోర్సెస్ ఉంటాయి, స్పెషల్ పార్టీ పోలీసులు ఉంటారు. అసలు రోప్ పార్టీ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉంటారు. నేరుగా ఎస్పీకే హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గడిచిన 5 సందర్భాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకూడదనేది ప్రభుత్వం సదుద్దేశంతో ఎస్పీ స్థాయి అధికారిని లేదు పర్సనల్గా మీరు పులివెందుల ఎమ్మెల్యే గారి సెక్యూరిటీ బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రభుత్వం దృష్టిలో. కానీ ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయినా సరే 3 జిల్లాల ప్రజలు ఆయన్ని చూడటానికి వచ్చారు. దాంట్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అభిమానులు ఉంటారు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉంటారు, రైతులు కూడా ఉంటారు. ఆయనేదో వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాడు. తోతాపూరి మామిడి రైతుని ఎదుర్కొంటున్న సమస్యని ఆయన లేవనెత్తడం కోసం ఆయన ఫిక్స్డ్ షెడ్యూల్, దానికి బోల్డన్ని ఆంక్షలు పెట్టారు. సరే, మొత్తానికి ఏంటంటే ఆ ఆంక్షలకి ఆయన పెద్దగా లొంగరు కాబట్టి ఈసారి స్ట్రింజెంట్గా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఒక 500 మంది వరకు పర్మిషన్ ఇచ్చింది ఆయనతో పాటు. 500 మంది ఆ లెక్క జమ లేకుండా వచ్చి పడుతున్న జనం చూస్తుంటే పోటెత్తినట్టు. వాళ్ళలో ఎంతమంది అసాంఘిక శక్తులు ఉన్నారు? పోలీసులకైతే లెక్క ఉంది, ఐడెంటిఫైడ్ 15,000 మంది, అందులో ఒకళ్ళని అరెస్ట్ చేశారు, ఇంకా 14,999 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ 3 జిల్లాల వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తున్నారనేది వాళ్ళ పెద్ద ప్రశ్న, తెలుగుదేశం కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అడుగుతున్నది. అయితే ఇంకో మాట చెప్పారు ఎస్పీ గారు నిన్న మాట్లాడితే ఏంటంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం ఎక్కడన్నా పెచ్చవేషాలు వేస్తాయని. రైతుల పరామర్శకు వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళ చేతిలో ఉన్న వెపన్ బయటకు తీసింది. అదే ఇందాక ఆయన మధ్యలో ఆగి మరీ మీడియాతో మాట్లాడారు, రైతుల పరామర్శకు వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని. ఎందుకో మొత్తానికి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ దెర్ ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారని భావించినప్పుడు ఖచ్చితంగా ముందస్తుగా నిర్బంధంలోకి తీసేసుకోవాలి. ఏమి అక్కడ అసలు ములాజా అక్కర్లేదు, మొహమాట పడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఎక్స్ ఏంటి, వై ఏంటి, జెడ్ ఏంటి, ఎవరున్నా సరే ముందర తీసేయాలి. ఆయన పర్యటన కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అంటే ఆయన్ని అరెస్ట్ చేసేదాకా కూడా వెళ్తారు కూడా. ఆయనకి చెబితే వింటలేదు, మండితనానికి పోతున్నాడు.
మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వేరేజ్ ఆయన వెళ్ళింది ఒక కాజ్ కోసం వెళ్తున్నాడు. అంతకుముందు పొగాకు రైతుల కోసం వెళ్ళాడు. అంతకుముందు మిర్చి రైతుల కోసం గుంటూరు మిర్చి యార్డ్లో వెళ్ళాడు. పొగాకు రైతుల కోసం ఇటు ప్రకాశం జిల్లా వెళ్ళారు. మరో అనంతపురం జిల్లా రాప్తాడులో ఏమో పరామర్శ కోసం వెళ్ళాడు. అలాగే సత్తెనపల్లి దగ్గర కూడా పరామర్శ కోసం వెళ్ళాడు. 87 కిలోమీటర్లు ఆయన దారి పొడుగుతూ వెళ్తుంటే ఆయనకి ఇచ్చింది 100 మంది మాత్రమే వెళ్ళాలని. దారి పొడుగుతో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నప్పుడు మేము ఎలా నియంత్రించగలం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. తెలుగుదేశం కానీ కుటుంబ పక్షాలు అనేది ఏంటంటే నియంత్రించుకోలేని ఒక పెద్ద అవ్యవస్థ వైసీపీలో ఉంది. వాళ్ళు మధ్యయుగాల నాటి వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయి. మోటుగా ఎట్లా పడితే అట్లాగా సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద చేలగట్లంబడి పరిగెత్తుకుంటూ పాక్కుంటూ వచ్చి ఎగబడి చూడకపోతే ఏమైంది? ఇది ప్రజలు కాదు, నిజంగా వీళ్ళంతా అసాంఘిక శక్తులు అనేది వాళ్ళ వాదన. మరి ఇంతమంది అసాంఘిక శక్తుల్ని జనరల్గా అనార్గనైజ్డ్గా ఉంటాయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ అలా అనబడేవాళ్ళు. వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చడం అనేది చాలా టఫ్ టాస్క్. అది జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేస్తున్నారా? ఎవరికైనా ఎక్కువ ఏజెన్సీకి అప్పచెప్పారా? వాళ్ళందరూ ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి పొలోమంటూ వెళ్ళిపోవటానికి ఆయనకు అప్పచెప్పారా? ఆ బాధ్యత ఆయన ఎవరికైనా అప్పచెప్పారా? వెరాజ్ ఇది మాత్రం చాలా జెన్యూన్. కార్యకర్త ఎవరో గాయపడ్డారు, పరామర్శ కోసం ఆగారు ఆయన. అండ్ ఇంకోటి, ఈసారి మరి పోలీసు అలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే సత్తెనపల్లి టూర్ అప్పుడు వచ్చిన అభియోగం ఏంటి? ఆయన వెహికల్స్ కింద జనం పడి చచ్చిపోతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, చాలా రాక్షసానందంతో అని చెప్పేసి ప్రభుత్వం అంది. సరే, ఆయన తీవ్రంగా గాయపడ్డ ఆయన తర్వాత ఒక అరగంట పాటు పక్కనికి తీసుకెళ్ళి ఆయన పడుకోబెట్టి సపరేలు చేసి అంబులెన్స్లో ఆటోలో పంపిస్తామంటే లోకల్ ఎస్ఐ అక్కడ ఒప్పుకోవాలా, లేదు అంబులెన్స్ రావాలన్నారు. అంబులెన్స్ వెళ్తుండగా ఆయన ప్రాణం పోయింది. సరే, దానికి ఫోరెన్సిక్ రిపోర్టు ప్రభుత్వం ఎలాగో ఇంకా దీని మీద కోర్టులో ఆయన సెక్యూరిటీ Z+ కేటగిరీ సెక్యూరిటీ, ఆయన వాదనలు, ఆ కేసులో ఆయన A2 కావటం, ఇవన్నీ మీద చర్చ నడుస్తూనే ఉంది. ఉండగాను బంగారుపాళ్యం పెట్టుకున్నారు. ఆయన బంగారుపాళ్యం టూర్ పెట్టుకున్నారు. టూర్ పెట్టుకుంటే జనం పోటెత్తారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు, ఆయన ఏం మాట్లాడారో కూడా చూడొచ్చు. ఇంత స్పష్టంగా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రభుత్వం దృష్టిలో కాదు, ప్రభుత్వం దృష్టిలో పులివెందుల ఎమ్మెల్యే, ఒక పులివెందుల ఎమ్మెల్యేకి 3 జిల్లాల నుంచి ఎందుకు సపోర్ట్ వస్తుంది? ఈ రీజన్ చూడాలి కదా. 3 జిల్లాల నుంచి కూడా అసాంఘిక శక్తులు వంతులేసుకుని మరి ఎలా వస్తున్నారు? ఎందుకు వచ్చారు? మహా అయితే సమస్య బంగారుపాళ్యం వాళ్ళది, లేకపోతే చుట్టుపక్కల మండలాల వాళ్ళది. పోనీ అబట్టింగ్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి చిత్తూరు, కడప నుంచి, అనంతపురం నుంచి ఇంకెవరన్నా వచ్చి ఉండొచ్చు. కానీ 15,000 మంది ఎట్ట జమ అయిపోతారు? 15,000 మందికి మించి ఆ జనం దారి పొడుగుతున్నారే. ఆయన పులివెందుల నుంచి బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యాన్ని చేరుకున్నాడు. వీళ్ళందరూ ఎవరు అసలు? ఆయన పులివెందులు అసలు ఇప్పుడు పోలీసులు ఎగ్జామిన్ చేయాల్సింది సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాల్సింది. అంటే పులివెందులు ఆయన వెంబడి, ఆయన బయలుదేరినప్పుడు ఆయన కాన్వాయ్ వెంబడి ఎంతమంది వచ్చారు, ఎవరెవరు ఏ వెహికల్స్లో వచ్చారు, అండ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళు బెంగళూరు వచ్చి బెంగళూరులో ఇంకెంతమంది యాడ్ అయ్యారు, బెంగళూరు నుంచి చిత్తూరు వచ్చినప్పుడు చిత్తూరు ఎంతమంది యాడ్ అయ్యారు, చిత్తూరు నుంచి బంగారుపాళ్యానికి వచ్చేప్పుడు ఇంకా ఎంతమంది జమ అయ్యారు. అండ్ అన్నింటికి మించి ఏంటంటే మార్కెట్ యార్డు చుట్టూతా మామిడి పళ్ళు, మామిడికాయల లోడ్స్తో ఉన్న ట్రాక్టర్స్ని ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేశారు పోలీసులు. వాళ్ళు ఈయన దగ్గరికి రావడానికి వీలు లేకుండాను, ఈయన వాళ్ళని పరామర్శించడానికి వీలు లేకుండాను. సో ఏంటి, ఆయన బంగారుపాళ్యం వెళ్ళాలి, దారి పొడుగుతా ఎవరు ఏది ఆయన రైతుల పేరుతో ఎవరన్నా వచ్చినా వాళ్ళని ఈయన పరామర్శించడానికి వీల్లేదు అనే పద్ధతిలో పెట్టినట్టుగా అనిపిస్తుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. అంబటి రాంబాబు అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఏంటి మీరు ఏమన్నా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారో రైతులను పరామర్శించడానికి వస్తే అని చెప్పేసి ఆయన కడిగేస్తున్నాడు అవతల పక్క. యువతల పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆగి మాట్లాడారు మీడియాతోటి. రైతుల పరామర్శకు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఎక్కడో ఒక కమ్యూనికేషన్ గ్యాప్. ప్రభుత్వం చెప్పాలనుకుంటున్నది ఏంటి, పోలీసులు కన్వే చేస్తున్నది ఏంటి? ఈ కమ్యూనికేషన్ అడ్రస్ చేయాలంటే హోమ్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి. హోమ్ మినిస్టర్ గారి దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు. మరి ఎవరు అడ్రస్ చేయాలి? ఎవరు ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రులు, కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు హ్యాండిల్ చేయాలి. ఈయన రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడు కాబట్టి, అంటే వాళ్ళ దృష్టిలో డ్రామాలు చేస్తున్నాడు కాబట్టి, ఈ డ్రామా ఆర్టిస్ట్కి సరైన మంది ఇచ్చేవాడిని ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఎస్పీ గారిని ఫైండ్ అవుట్ చేసి ఆయన వెంబడి ఉండండి, మీరు ఆయన ఎక్కడ కదలనీయమాకండి, ఆయన వెళ్ళటం, మొక్కుబడిగా ఆ పరామర్శ ఏదో చూసుకోవటం, మళ్ళీ వెనక్కి రావటం, దారిలో ఎక్కడ ఆయన దిగనీయమాకండి, జనాల్ని ఆయన్ని కలవనీయమాకండి. సరే, ఇదంతా ఇలా ఉంటే ఈ సందట్లో సడేమియా ఇప్పుడు ఈయనకు వ్యతిరేకంగా మరి కొందరు వేరే పార్టీల కార్యకర్తలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన,
ముగ్గురు ఉండొచ్చు, ముగ్గురులో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, 2-3 పార్టీల వాళ్ళు కూడా కలిసి ఉండొచ్చు. వాళ్ళందరూ వచ్చి ప్రొటెస్ట్ చేసే కార్యక్రమం. ఎందుకంటే ఈయన 5 ఏళ్ల దుర్మార్గపు, అరాచకపు, అనైతిక, పాశవిక విధానాల వల్ల బలైపోయిన వాళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. మరి వాళ్ళల్లో కూడా అసాంఘిక శక్తులు ఉంటారు. అంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చూసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి వచ్చే అసాంఘిక శక్తుల సంఖ్య నిర్దిష్టంగా ఉంది 15,000. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళని మొత్తం 5 సంఘటనలు, 5 చోట్ల జరిగిన సంఘటనలన్నీ చూసాం. వీటిలో వాళ్ళు కనపడ్డారు, కొందరిని ఐడెంటిఫై చేశాం. పర్సనల్గా ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో 117 మంది మీద కేసులు పెట్టారు. మరి ఇప్పుడు ఈ పర్యటనలో ఇంకా ఎలాంటివి జరగబోతున్నాయో, ఇక్కడి నుంచి పోలీసులు ఎలాంటి ఇన్ఫరెన్స్ డ్రా చేయబోతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కన్వే చేయాలనుకున్నది ఆయన కన్వే చేశారో లేదో, పదే పదే ఆయన కార్యక్రమానికి, ఆయన పర్యటనకి అవాంతరం కల్పించడానికి పోలీసులు శక్తి మేర ఎలా కృషి చేశారో అవన్నీ మనం చూస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగూ 3rd వీక్ ఆఫ్ జూలై నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు. ఎలాగో వాళ్ళ తండ్రి గారి జయంతి పూర్తయింది, 76వ జయంతి కార్యక్రమానికి పులివెందులు అటెండ్ అయ్యారు. అట్నుంచే బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వచ్చారు. మామిడి రైతులు జనైన సమస్య. అది ప్రతిపక్ష నాయకుడు లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన ఏదో చెప్దాం అనుకున్నారు, వాళ్ళని కలుద్దాం అనుకున్నారు. ఇంతకుముందు ఆయన ఎలాంటి అరాచక విధానాలు అవలంబించారో, అంటే తెలుగుదేశం కానీ మిగిలిన పక్షాలు కానీ భావిస్తున్నట్టు ఇప్పుడు కూడా అలాంటి అరాచక విధానాలనే ప్రభుత్వము, పోలీసులు అమలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. సో మరి తప్పదు, ఎందుకంటే కర్మ రిటర్న్స్, అది కూడా వాళ్ళనే మాటే. మీరు ఎంత చేశారో మీకు అంతా వెనక్కి వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళు సెటైర్స్ ఇస్తున్నారు. ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. అసాంఘిక శక్తులను కూడా ఆ వచ్చిన మాబులో 15,000 మంది అసాంఘిక శక్తులను పక్కన పెట్టద్దాం. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? ప్రభుత్వం వాళ్ళని అసెస్ చేయగలరా, ఎడ్యుకేట్ చేయగలరా? ఆయన ఏదో క్లెయిమ్ చేసుకుని తిరుగుతున్నారు కదా, 40% నా జేబులో ఉన్నారని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని. వీళ్ళు కాకుండా కొత్తగా వేరే సెక్షన్స్ కూడా వచ్చి యాడ్ అయినాయా? లేకపోతే వీళ్ళు ఆ 15,000 మంది ఇంకో ఎవరినైనా అదనంగా చేర్చుకుని తీసుకొని వచ్చేస్తున్నారా? వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పైసలు ఇస్తున్నాడా? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈరోజు వస్తున్నాయి. అంటే ఒక్క మామిడి రైతుల పరామర్శ కోసం వస్తే దీని వెనకాల ఇన్ని ప్రశ్నలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. పొగాకు రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు ఉన్నాయి, మిర్చి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి, ఇక ముందు కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమాత్రం శృతి మించినా సరే నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. దానికి మీరు అడ్డొస్తే అరెస్టుకి మీరు కూడా సిద్ధపడాల్సిందే. ఇది ఈ ప్రభుత్వం మీకు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్.